పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరో. ఆయన సినిమాకు సైన్ చేస్తే చాలు నిర్మాతలకు కాసుల పంటే. ఇక దర్శకుల ఫేట్ మారిపోయినట్లే. ఇటు హీరోయిన్లతో పాటు అందులో నటించే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పండగే. ఎందుకంటే పవన్ సినిమాలకు ఉండే క్రేజ్, డిమాండ్ అలాంటిది. అయితే ప్రస్తుతం పవన్ సినిమాలు నటించడానికి యువ హీరోలే కరువయ్యారు. పవన్ ప్రజెంట్ కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్నాడు. తమిళ్లో హిట్ అయిన వీరంకి ఇది దాదాపు రీమేక్ లాంటిది. ఈ సినిమాలో ఆయనకు 4 తమ్ముళ్ళు. ఈ 4 తమ్ముళ్ల పాత్ర కోసం 4 యువ హీరోలను సంప్రదిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆడియన్స్ కాస్త ఈజీగా ఐడెంటిఫై అయ్యే వాళ్ళైతే బెటర్ అనేది వారి ఆలోచన. అందుకే రాజ్ తరుణ్, శర్వానంద్తో పాటు పెళ్లి చూపుల హీరో విజయ్ దేవరకొండ వంటి హీరోలను సంప్రదించారట. ఇటు ఆవకాయ బిర్యానీ హీరో కమల్ కామరాజ్ను కూడా అప్రోచ్ అయ్యారట. ఇందులో కమల్ కామరాజ్ మినహా మరో హీరో ఈ మూవీలో నటించేందుకు ముందుకు రాలేదట. కొందరైతే ఏకంగా తమ డేట్స్ ఖాళీ లేవని సారీ కూడా చెప్పారట. పవన్ సినిమాకి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే అయినా ఆ సినిమాలో ఆయన తమ్ముళ్ల పాత్రకు సరైన రోల్ లేదట. తక్కువ లెంత్ పాత్రలే కాదు, పవర్ఫుల్ సీన్స్ కూడా లేవట. దీంతో ఇప్పటికే 10 కోట్లకు పైగా మార్కెట్ స్టామినా ఉన్న తమ కెరీర్ని పవన్ కోసం మిస్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదనే ప్రచారం జరుగుతోంది. రెమ్యునరేషన్ పరంగా భారీగా ఇస్తామన్నా సినిమా కోసం ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి వస్తుందనే అభిప్రాయంలో ఉన్నారట. సో ఆ సినిమాని వదులుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట ఈ హీరోలు. మరి ఫైనల్గా వీరిని ఒప్పిస్తారా లేక కొత్త తమ్ముళ్ళు వచ్చి చేరతారా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.